మహాలక్ష్మి పథకం సబ్సిడీ గ్యాస్ సిలిండర్పై నగదు బదిలీకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఆయిల్ కంపెనీల నిబంధనలు, ఇతర ఆర్థిక అంశాల ఆధారంగా సబ్సిడీ వైపు మొగ్గు చూపుతోంది ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి. లావణ్య, ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 గ్యారెంటీలను ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. అందులో భాగంగా మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా ఉన్నటువంటి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సంబంధించి అర్హులను గుర్తించి పండుగ కూడా ప్రభుత్వం ఉంది. పేదలకు అంటే బిలో పావర్టీ లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్కీమ్ ను వర్తించేలాగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ మీద ఇప్పటికే ఉండడంతో దీనిపైన ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే సబ్సిడీని మాత్రం డైరెక్ట్ గా గ్యాస్ ఏజెన్సీ ఖాతాలకు చేరువయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఈసారి దాదాపు 26 లక్షల మంది యొక్క లబ్ధిని చేకూరుతుంది. సో వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి ఆదాయ వనరులు చూసుకుని నేరుగా వాళ్ళ ఖాతాలోకే ఏజెంట్ల అంటే ఏజెన్సీ ఖాతాలోకి ఇవ్వడం జరుగుతుంది. 500 రూపాయలు వీళ్ళు చెల్లిస్తే సరిపోతుంది ఎవరు వినియోగదారులు. ఇక మిగతా అమౌంట్ మాత్రం సబ్సిడీ ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతుందో వాటన్నింటినీ కూడా డైరెక్ట్ ఏజెన్సీ ఖాతాలోకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ప్రస్తుతం ఉన్నట్టు సమాచారం ఉండవని. అయితే బ్రహ్మాజీ, సిలిండర్ తీసుకున్నప్పుడు మొత్తం ధర చెల్లించాలి, సో ఆ తర్వాతే సబ్సిడీ ఖాతాలోకి వెళ్తుంది అని చెప్పారు. సో ఇదంతా నిజంగా వర్కౌట్ అవుతుందంటారా? అంటే ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అన్ని ఆలోచించి ఇటువంటి నిర్ణయాలు తీసుకుందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఆలోచించిన దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఇది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. ఇలా రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.